హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు ఒక చిన్న యూస్ఫుల్ టిప్ చెప్తాను. ఈ సీజన్లో మనము ఎండుమిర్చితో కారం పట్టించుకునే పనిలో ఉంటాము. ఎందుకంటే మనకి మామిడికాయలు వస్తున్నాయి కదా, అందరూ ఊరగాయ పెట్టుకునే పని మీదే ఉంటారు. ఈ కాలంలో ప్రతి పంటకి పురుగు మందులు, పెస్టిసైడ్స్ వాడకుండా ఉండట్లేదు. ఆ వాడిన పదార్థాలు మనం తీసుకోవడం వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కళ్ళు కనిపించకపోవటం, ర్యాషెస్, నీరసం, వాంతింగ్స్ లాంటివి ఉంటుంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎండుమిర్చిని తీసుకొని డైరెక్ట్గా ఎండబెట్టి తొడాలు తీసి కారం పట్టించుకుంటాం కదా, అలా చేయటం వల్ల మనకి ఎండుమిర్చి మీద ఉన్న పెస్టిసైడ్స్తో పాటు అవి మనకి ఎండుమిర్చి 10 నుంచి 15 రోజుల పాటు ఎండబెట్టి ఉంటారు. వాటి మీద చాలా డస్ట్ ఉంటుంది. దానివల్ల కూడా మనకి బాడీ ఎఫెక్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈసారి నుంచి మనం ఎండుమిర్చిని శుభ్రంగా ఈ విధంగా వాష్ చేసి 1-2 రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. వాష్ చేసేటప్పుడు మనం తొడాలు తీయకుండా వాష్ చేయాలి. తొడాలు తీస్తే మనకి వాటర్ మిర్చిలోకి వెళ్ళిపోతాయి. సో తొడాలు తీయకుండా వాష్ చేయాలి. మిర్చి మొత్తం వాష్ చేశాక మీరు వాటర్లో చూడొచ్చు ఎంత డస్ట్ వచ్చిందో. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మిర్చిని వాష్ చేయడం వల్ల మనకి కారం పాడైపోవటం లేకపోతే తొందరగా పాడైపోతుందనో అని. అవేం డౌట్స్ వద్దండి, మేము ట్రై చేసాము, చాలా మంచిగా ఉంటుంది కారం. టూ డేస్ పాటు బాగా ఎండాక ఇప్పుడు మిర్చి తొడాలు తీసి కారం పట్టించుకోవటమే.